ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కేర్ అండ్ కన్సర్న్ దేవుని మాట ఆధ్యాత్మిక వాక్య ధ్యాన కార్యక్రమానికి మీ అందరికీ శుభములు తెలియజేసి ఉదయకాల శుభములు దైవాశ. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు ఆ సహోదరుల ద్వారా పాటను రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వర్తమానంలో మూలవాక్యముగా 91వ కీర్తన 16వ వచనమును మనం చదువుతాం. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచుతారు. ప్రైజ్ ది లార్డ్. చిన్నమాట ప్రార్థన చేసుకుంటాం. సర్వాధికారమైన మా ప్రియ పరలోకపు తండ్రి ఈశ్వరాజానికి వందనాలు. చదవబడినటువంటి వాక్య భాగంగా వందనాలు. విరిచి వడ్డించి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును నాకు మా అందరికీ ఈశ్వరుని ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో భక్తుడైన మోషే, ప్రవక్త అయినటువంటి మోషే రాస్తున్నాడు. 90వ కీర్తనలో అతను మాట్లాడుతున్నటువంటి దానికి 91వ కీర్తనలో సమాధానం ఇస్తూ ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఇవ్వగలిగినటువంటి సకల ఆశీర్వాదాలను ఎక్కడ ఏమి చేయగలిగాడు దేవుడు భక్తుడి కొరకు అనే దాన్ని చెప్తూ చివరిగా అంటాడు, దీర్ఘాయువు చేత నేను అతనిని తృప్తిపరచగలను. అసలు భూమి మీద ఉన్న మనిషికి దీర్ఘాయువు అనేది ఉందా? దీర్ఘాయువు ఏంటి? ఎన్ని సంవత్సరాలు? బైబిల్ చెప్పిన దాని ప్రకారం 70-80 సంవత్సరాలు. 20 సంవత్సరాలకు చనిపోతున్న వాడు ఉన్నాడు, 120 సంవత్సరాలకు చనిపోతున్న వాడు ఉన్నాడు. అసలు దీర్ఘాయువు ఎక్కడుంది? మోషేకు అది పక్కకు పెడితే
దాని విషయం అంటాడు, అధిక దుర్మార్గపు పనులు చేయకము, నీ నిర్ణీత ఆయుష్కాలం చనిపోకుండా. అది వేరే సబ్జెక్ట్, అంటే మళ్ళీ రాలేంలే. కానీ దీర్ఘాయువు అనేటటువంటి ఆశీర్వాదము నిజంగా మోషే అడిగినటువంటి దానికి దేవుడు సమాధానం ఇచ్చాడు. అసలు మోషే జీవితాన్ని మనం గమనిస్తే సాధారణమునకు భిన్నమైనటువంటి కొన్ని అంశాలను మనం చూడగలం. మోషే ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏం చేశాడు, ఎందుకు చేశాడు, ఎలా చేశాడు? మోషే పుట్టిన దగ్గర నుంచి పిల్లవాడిగా ఉన్నప్పుడే తీసుకుపోబడ్డాడు. అక్కడ పెరిగాడు. ఎక్కడి నుంచి అయితే చంపమని ఆజ్ఞ బయలు వెళ్ళిందో దేవుడు మోషేను అక్కడనే ఒక ఉన్నతమైన స్థాయిలో పెరగడానికి అవకాశాన్ని ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ నుంచి చంపాలి అనేటటువంటి ఆజ్ఞ వచ్చిందో ఆ ఇంటిలోనే మోషే ఒక రాజు యొక్క కుమారుడుగా, అంటే ఈక్వల్ టు ఒక రాజకుమారుడి లాగా పెరిగాడు. అంటే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి, మోషే ఇలాంటి వాడు. చాలా మట్టుకు మోషే మంచి ప్రవక్త, చాలా ధైర్యవంతుడు ఉంటాం. నిజంగానే మోషే ధైర్యవంతుడా? నేనంటాను మోషే పిరికివాడు. ఎందుకంటే దేవుని ప్రణాళికలో కొన్ని సందర్భాల్లో చూస్తే మోషే పిరికివాళ్ళనే. మోషే పిరికివాడిలాగానే కనబడ్డాడు. ఎందుకంటే మోషేకు దేవుడు తనను తాను కనపరుచుకోవడానికి ఐగుప్తులో నుంచి మోషే బయటికి రావాలి. దేవుని ప్రణాళిక ఏంటంటే ఒక చిత్రమైనటువంటి ప్రణాళికను మోషేకి జీవితంలో ఇచ్చాడు. మరణము ఎక్కడ ఉందో అక్కడే మోషే పెరగాలి, అక్కడే యుద్ధము చేసి అక్కడే గెలవాలి. ప్రాణం కంటే ఎక్కువగా 20-25 సంవత్సరాలు పెంచుకున్నటువంటి ఒక కుమారుణ్ణి వాళ్ళ మీదకే తిరుగుబాటు చేయడం అనేది ఎలాగ సాధ్యం అనుకున్నాం? మోషే ఫరో ఇంట్లో పెరిగాడు, ఫరో మీదనే యుద్ధం చేయాలి కదా దేవుని ప్రణాళికలో. ఇది ఎలా సాధ్యం? అందుకే మోషే దేవుడు తన ప్రతి ఘట్టంలో ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఎందుకు మోషేని పిరికాడు అన్నాడంటే, మోషే ఐగుప్తులో నుంచి పారిపోయాడు. పారిపోతూ ఎక్కడి వరకు వెళ్ళాడంటే తన మామ అయిన ఇద్దరు ఇంటికి వెళ్ళాడు. ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? ఒక ఐగుప్తీయుడన్న, నువ్వు నిన్న వాడిని చంపి ఇసుకలో పాతి పెట్టినట్టు నన్ను కూడా చంపేద్దాం అనుకుంటున్నావా అన్నాడు. ఆ మాటకు మోషే భయపడి పారిపోయాడు. ఇదందరికీ తెలిసిన విషయం. ఇక్కడ కనుమరుగైనటువంటి ఇంకొక విషయం ఏంటంటే, మోషే ఎవరింట్లో పిల్లోడు? అప్పటి పరిస్థితి ప్రకారం ఫరో అంటే రాజు ఇంట్లో ఉన్నటువంటి ఒక మనమడు, ఈక్వల్ టు రాజు అని చెప్పాం కదా. ఒక రాజు ఒకరిని చంపితే పారిపోవలసిన అవసరం ఏముంది? రాజుకే కదా. ఇన్నేళ్ల క్రైస్తవ జీవితంలో ఒక రాజకుమారుడు ఒక సాధారణ వ్యక్తిని చంపి దేశం వదిలి పారిపోయాడు. ఇట్స్ పాసిబుల్. ఇది పాసిబులా? కాదు. కానీ మోషే పారిపోయాడు. దేనికి భయపడి పారిపోయాడు? ఒకే ఒక మాట, వానిలాగా నన్ను చంపుదాం అనుకుంటున్నావా అన్న ఒక్క మాటకే పారిపోయాడు. పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు? చివరికి ఒక రాజకుమారుడు గొర్రెలు కాసుకునే కాడికి వచ్చాడు. గొర్రెలు కాసుకునే కాడికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ మెయిన్ ఘట్టాలు చెప్తాడు. ఓరేవు కొండ మీదకి. అక్కడ ఏం చూశాడైనా? దేవుని యొక్క దర్శనము కలిగింది. ఎలాగ కలిగింది? మోషే ఆశ్చర్యార్థకంలో ఉన్నాడు, భయముతో కూడా ఉన్నాడు. ఎందుకంటే సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. మోషేతో దేవుడు ఎలాగ మాట్లాడాడు? ఎండిన పొదలో నుంచి ఒక అగ్నిజ్వాల మండుతూ కనబడింది. ఇది చాలా మంది చెప్పారు. ఇలా కొత్త విషయం ఏముంది అంటే,
మోషే అక్కడ భయపడ్డాడు, కన్ఫ్యూజ్ అయ్యాడని నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, సాధారణంగా అగ్నికి దేనినైనా కాల్చే గుణం ఉంది, కానీ పొద కాలిపోలేదు, కానీ మంట మండింది. మోషేని పిలిచాడు. అప్పటి వరకు లేని ఒక ఆంక్ష హోరేబు కొండకు వచ్చింది. ఏమని? పరిశుద్ధ స్థలము అని. అంతకుముందు ఎంతమంది కాపర్లు తిరిగారు, ఏం చేశారు? అలా తిరుగుంటారు కదా. కానీ ఒక పరిశుద్ధత అనే స్థలం, ఆ సిచ్యువేషన్, సందర్భాన్ని క్రియేట్ చేయబడింది. ఎందుకో తెలుసా? పొద కాలిపోలేని అగ్ని అక్కడ ఉన్నది. మళ్ళీ చెప్తా వినండి. ఎందుకు హోరేబు కొండకు ప్రత్యేకత వచ్చిందంటే, పొద కాలిపోలేని అగ్ని ఉన్నది. ఆ అగ్ని వల్ల హోరేబు పరిశుద్ధపరచబడింది. సరే, ఇంకొక సందర్భం వస్తే మోషే జీవితంలో దేవుడు పిలిచి ఐగుప్తు పోమన్నప్పుడు, అయ్యా నేను పోలేను అన్నాడు. ఎందుకు పోలేను అన్నాడు అంటే, అయ్యా నాకు నత్తి ఉంది, నేను మాట్లాడలేను, ఇంకా పోను అన్నాడు. వదిలేశాడా దేవుడు? వదిలేయలేదు. ఏం చేశాడంటే, నీకు మీ అన్నను తోడిస్తా పో అన్నాడు. వెళ్ళాడు. మనం చూసినట్టయితే ఫరో రాజ దర్బారులోకి వెళ్ళిన తర్వాత ఎవరు మాట్లాడారు? మోషే పోయాడు, నిలబడ్డాడు, చెప్పాడు. అక్కడ కన్వర్జేషన్ సెట్ కాలేదు. మోషే తన చేతిలో ఉన్న కర్రను కిందేశాడు. ఏమైంది? పాము. అప్పుడు వాళ్ళు కూడా అనుకున్నారు, ఓషి ఇంత లాజిక్ మాకు తెలియదా స్వామి, మేము కూడా కర్రలు ఎత్తే పాములు ఎత్తే వాళ్ళు కూడా వేశారు. ఇక్కడ ఒక నిమిషం ఆలోచిద్దాం. పుట్టిన 2 ఏళ్ల వయసు నుంచి ఒక వ్యక్తిని చంపగలిగిన బలాఢ్యుడయ్యేంత వరకు ఒక రాజకుమారుడిగా పెరిగినటువంటి మోషేకు ఐగుప్తు విద్యలో రావా? బైబిలే చెప్పింది. ఏమనంటే, ఆయన ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యల యందు ప్రావీణ్యుడు, అన్నీ నేర్చుకున్నాడు. అన్నీ నేర్చుకున్న వ్యక్తికి మన పెద్ద ఆయన నువ్వు పోయి అక్కడ కట్టెనీర పామైద్దని చెప్పగానే ఈయనకు లాజిక్ అర్థం కాలేదా? వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళిపోయి పామైన తర్వాత ఆలోచించాడు, ఈయన నేనైతే పామైతున్నాడు కానీ పక్కోడైతే కూడా పామైతే. కాసేపు ఆలోచించి దేవుని వైపు చూశాడు. ఆన్సర్ లేదు, సమాధానమే రాలేదు. ఆ రాని పక్షంలో ఆ దేవుని వైపు చూచి కిందికి చూసే తరుణములో మళ్ళీ మొదటి పామే మిగిలింది. మిగతా పాములు ఏమయ్యాయని చెప్పబడింది బైబిల్ గ్రంథం. ఈ పాము వాటిని మింగేసింది. ఇక్కడ మోషే అనుకొని ఉంటాడు, అవు స్వామి నన్ను వెళ్ళమని చెప్పావే, వచ్చాను, కానీ ఆ పాములు అయితే అని చెప్పబోద్ది. ఇక్కడ నన్ను కన్ఫ్యూజ్ చేస్తే ఏమొస్తుంది? ఇన్ని చాలా అద్భుతాలు చేశాడు కదా మోషే ఐగుప్తులో. కన్ఫ్యూజ్ అయ్యేటటువంటిది మొట్టమొదటిగానే పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? వేరే కప్పల్ని పెట్టవచ్చు కదా, రక్తం మారాలని పెట్టవచ్చు కదా. దీన్ని ఎందుకు పెట్టాడు? కన్ఫ్యూజన్లో ఎందుకు పడేశాడు మోషే అని అడుగుతాడు.